హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఎన్జిఓ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి అనేటువంటి వివరాలను అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. మరీ ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లో ఒకరైతే కామెంట్ రూపంలో చాలాసార్లు అడిగారండి, ఎన్జిఓ టవర్స్ని చూపించండి అని. అందువలన అంతే మాత్రం కాదండి, ఇంకా చాలామంది కూడా ఎన్జిఓ టవర్స్ చూపించండి అని అడిగారు. అందువలన ఈరోజు మనం ఎన్జిఓ టవర్స్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడైతే మనం ఎన్జిఓ టవర్స్ బయట అయితే ఉన్నామండి. ఈ వీడియోలో మనం చాలా ఎక్స్క్లూజివ్గా ఎన్జిఓ టవర్స్ లోపలికి వెళ్ళి ఫ్లాట్స్ను కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా టవర్స్ పైనుంచి కూడా మనం చూస్తామండి. ఈ పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఈ ఎన్జిఓ టవర్స్ అనేవి మొత్తం 21 టవర్స్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి పెయింట్ వర్కులు పూర్తవుతున్నటువంటి ఈ ఎన్జిఓ టవర్స్ ఏవి ఉన్నాయో అవి ఫేజ్ 1లో భాగంగా 2014-2019 మధ్యలోనే నిర్మాణం చేశారు. ఇప్పుడైతే వాటికి మొత్తం మెరుగులు దిద్దుతూ ఉన్నారండి. చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనమైతే ఒక ఫ్లోర్లోకి రావడం జరిగిందండి. ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మిగతా అన్ని ఫ్లాట్లు కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది. చూసినట్లయితే ఇదిగోండి, మనం దాదాపుగా ఈ ఎన్జిఓ టవర్స్ ఫేజ్ 1లో నిర్మాణం చేసినటువంటి ఈ టవర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరి దశకు పనులు వచ్చాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చండి, మొత్తం వైట్ పెయింట్ అయితే మక్కు పెయింట్ అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు ఫ్లోర్కేమో టైల్స్ వర్క్ పూర్తయిపోయాయి. అలాగే కొన్ని ఫ్లాట్స్లోనేమో ఫర్నిచర్ వర్క్, అంటే ఇది వుడ్ వర్క్, తలుపులు కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టిల్ కంటిన్యూ. ఇదిగోండి, ఇక్కడ ఒక స్విచ్ బోర్డు మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ స్విచ్ బోర్డు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్లేమో జరుగుతున్నాయి, కొన్ని చోట్లేమో జరిగిపోయాయి. ఇంటీరియర్ వర్కులు అయితే చాలా చకచకా జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఒక స్విచ్ బోర్డు పూర్తయింది, అంటే ఎలక్ట్రికల్ వర్క్ చాలా వేగంగా జరుగుతుంది. మనకి కొన్ని వాల్స్ పైన ఇంకా జరగకుండా కనిపిస్తూ ఉన్నాయి, చూసారా. ఇదిగోండి, ఇటువైపు మరియు పైన ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ప్లంబింగ్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఈ తలుపును చూసారా, ఇదంతా కూడా పూర్తి చేశారు. ఆ తలుపుకి ఒక కవర్ కూడా చుట్టడం జరిగింది, ఎందుకంటే పెయింట్ వర్కులు అలాగే ఈ ఎలక్ట్రికల్ వర్కులు జరుగుతున్నాయి కాబట్టి ఆ తలుపులు ఏమైనా డ్యామేజ్ అవుతాయని వాటికి కవర్లు కూడా చుట్టడం జరిగింది. అంతేకాదండి, ఫ్లోర్ పైన కూడా ఒక మ్యాట్ మాదిరిగా వేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆ టైల్స్కి ఆ గీతలు అవి పడకుండా. చూసారా ఇక్కడ ఎంత సామాగ్రి ఉందో చూసారా. ఇవన్నీ కూడా ఆ వాష్రూమ్స్కి సంబంధించినటువంటి షింకులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా దూరంగా చూసినట్లయితే అవన్నీ కూడా వాటర్ హీటర్స్, గీజర్స్ అంటాం కదా మనం, వాటర్ హీటర్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూడొచ్చు. మొత్తంగా ఈ ఎన్జిఓ టవర్స్ అనేవి 21 టవర్లని నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా. 21 టవర్లని నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా. దానిలో భాగంగా ఫేజ్ 1లో 2014-2019లో పూర్తయిపోయినటువంటి టవర్ల లోపలికి వచ్చి మనం చూడడం జరిగిందండి. ఇదిగోండి, ఇక్కడ ఒక తలుపును కూడా మనం చూస్తున్నాం, డోరు. ఆ డోరుకు కూడా ఈ విధంగా మాస్క్ వేయడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా ఎందుకు వేస్తారో. అలాగే ఫ్లోర్కి కూడా గీతలు పడకుండా ఈ విధంగా అయితే చక్కచక్క నిర్మాణం జరుగుతుందండి. ఏది ఏమైనా రాజధాని అమరావతిలో ఎన్జిఓ టవర్స్ అనేవి ఫేజ్ 1లో నిర్మాణం చేసినటువంటి ఈ టవర్స్ అనేవి తుది దశకు రావడం జరిగింది నిర్మాణం. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక ఫ్లాట్ని వివరంగా చూపిస్తున్నానండి, ఎంతవరకు వచ్చింది అనేది. మొత్తం మిగతా టవర్లన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. చూసారా, వాల్స్కి కూడా టైల్స్ను వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చూసినటువంటి ఈ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాష్రూమ్ సామాగ్రి ఇవన్నీ అవి కాదండి, ఇంకా 2వ ఫ్లోర్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటూ వెళ్దామండి మనం క్లియర్గా. ఇదిగోండి, ఈ ఒక ఫ్లాట్ మొత్తం మనం చూస్తున్నాం కదా, దానిలో భాగంగా ఎంత సామాగ్రి ఉందో మనం చూడవచ్చు.
ఇదిగోండి ఇక్కడ కబోర్డు పని కూడా జరుగుతూ ఉందండి. ఈ ఫ్లాట్లో మనం భోజనానికి వెళ్ళే సమయానికి వెళ్ళాం కాబట్టి కార్మికులు ఎవరూ లేరు. ఇదిగోండి ఇవన్నీ చూడొచ్చు, కబోర్డు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక ఫ్లాట్ కాదండి, ఒక ఫ్లోర్ మీకు నేను చూపిస్తున్నాను. అందువల్లనే ఈ విధంగా ఒక ఫ్లాట్లో జరిగే పని ఇంకో ఫ్లాట్లో జరగట్లేదు. ఫస్ట్ ఫ్లాట్లో చేసినటువంటి పనులు పెయింట్ వర్కులు జరుగుతూ ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్ వర్కులు జరుగుతూ ఉంటే ఇక్కడేమో అవన్నీ పూర్తి చేసుకొని ఈ విధంగా కబోర్డు పనికి అయితే రావడం జరిగింది. కమోడు ఇవంతా కూడా ఈ టవర్స్ నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి వీడియో లెంత్ అవుతున్నప్పటికీ నేనైతే ఆ ఫ్లాట్ మొత్తం అలాగే ఆ ఫ్లోర్ మొత్తం చూపించాలని ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి. ప్రతి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు లిఫ్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం 2 లిఫ్ట్లు అయితే ఉంటాయండి. 2 లిఫ్టుల్లో ఒక లిఫ్ట్ అయితే కంప్లీట్ అయింది. మనం ఇక్కడ చూడొచ్చు 9th ఫ్లోర్కి ఈ లిఫ్ట్ అయితే వెళ్ళింది. ఇక మనం ఎన్జిఓ టవర్స్ టాప్కి అయితే రావడం జరిగింది, పైకి. ఆ పైన కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చండి, ఈ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా నిర్మాణం పూర్తయిపోయాయి. అలాగే ఏసీ పైపులు కానివ్వండి, మరియు ఇవన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు పనులు ఈ ఎన్జిఓ టవర్స్ దగ్గర తుది దశకు చేరుకున్నాయని మనం క్లియర్గా చెప్తూ ఉన్నాం. ఇంకా పైకి వచ్చి మనం చూడడం జరిగిందండి. ఇదిగోండి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం చూద్దామండి. ఇది వచ్చి N12 రోడ్డు. N12 రోడ్డు E7 రోడ్డు జంక్షన్లో అయితే ఈ ఎన్జిఓ టవర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇవి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు. ఇవి కూడా తుది దశకు చేరుకున్నాయి పనులు. ఇంటీరియర్ వర్కులు అయితే చకచక జరుగుతూ ఉన్నాయి. అవేమో ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తుంటే ఈ ఎన్జిఓ టవర్స్ ఏమో L&T కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూస్తుందేమో ఇదిగో ఇది N12 రోడ్డు. ఇది ఇక్కడ మనకి జంక్షన్ కనిపిస్తుంది కదా, అదే E7 రోడ్డు N12 రోడ్డు జంక్షన్ పాయింట్. రోడ్డు నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందండి. చాలా వేగంగా ఈ రోడ్ల నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ ఎన్జిఓ టవర్స్కి ఆనుకొని వెళ్తున్నటువంటి రోడ్లు ఈ రెండే, N12 రోడ్డు మరియు E7 రోడ్డు. ప్రధానంగా కనెక్టివిటీ ఈ రోడ్లకే కలిగి ఉంటుందండి. ఇదిగో ఇవన్నీ కూడా ఫేజ్ 1లో నిర్మాణం చేసినటువంటి టవర్సు చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో నేను మీకు ఎన్జిఓ టవర్స్ లోపలికి వెళ్ళి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకైతే వివరంగా చూపించానండి. పైన చూపించడం కాదు, లోపలికి వెళ్ళి మనమే చూసాం పనులు ఏ స్థాయిలో ఉన్నాయో అని. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అంతేకాకుండా ఫేజ్ 2లో భాగంగా ఇప్పుడు అమరావతి పనులు 2వ దఫా మొదలైన తర్వాత జరుగుతున్నటువంటి పనుల దగ్గరికి కూడా రావడం జరిగింది, ఎన్జిఓ టవర్స్ దగ్గరికి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా, ఈ ఫ్లోర్ వర్క్ అంతా కూడా ఇప్పుడు పనులు మొదలైన తర్వాత, 2వ దఫా పనులు మొదలైన తర్వాత జరిగినటువంటి పనులే. 2014-2019లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మాణం చేస్తే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, చూసారా, కలర్ డిఫరెన్స్. కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఈ వర్క్కి 2014-2019లో చేసినటువంటి వర్క్కి కలర్ డిఫరెన్సే తెలుస్తుందండి, కాంక్రీట్ వర్క్. ఈ విధంగా చకచక జరుగుతూ ఉన్నాయి మొత్తం. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. మొత్తం 3 టవర్ క్రేన్లతో పనులైతే పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. చూశారు కదండి, ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి పూర్తి వివరాలతో కూడినటువంటి అమరావతికి సంబంధించి వీడియోలను అయితే ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీకు తెలియజేస్తూ ఉంటానండి. మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి టవర్సే. 1-2 ఫ్లోర్ల దగ్గరే దాదాపు 2014-2019లో ఆగిపోయాయి. ఇప్పుడు మరలా మొదలుపెట్టి నిర్మాణం అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి.